టాక్సిక్ మూవీ డే 1 కలెక్షన్స్. మూవీ రిలీజ్ అయింది అండ్ ఎక్స్పెక్ట్ చేసిన టాక్ లేదు, ప్రస్తుతం అయితే లేదని చెప్పాలి. అయినా కూడా మూవీ డే 1 లో యశ్ యొక్క స్టార్ట్ డమ్ అనేది అయితే చూపించాడు. కేజీఎఫ్ తర్వాత, కేజీఎఫ్ 2 తర్వాత అసలు కన్నడ హీరోలకి అండ్ ఎస్పెషల్లీ యశ్ లాంటి హీరోకి పాన్ ఇండియా వైడ్ గా రీచ్ ఉందా, అంత సీన్ ఉందా అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా డే 1 తో అయితే సమాధానం అయితే ఇచ్చేసాడని చెప్పాలి. ఎస్పెషల్లీ అది కూడా కన్నడ మార్కెట్ ఎంత చిన్నదో మనందరికీ బాగా తెలుసు. అక్కడ డే 1 ఒక 25 crores రావడమే చాలా అరుదు. వచ్చిన మూవీస్ కూడా కేజీఎఫ్ 2 అలాగే కాంతారా, ఇప్పుడు టాక్సిక్ యాడ్ అయింది. సో ఈ రేంజ్ లా ఆ చిన్న మార్కెట్ లో ఇప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ 100 కోట్ల పైగా అయితే డే 1 అయితే కొట్టాడు. అసలు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, ఏరియా వైజ్ గా ఎంత వచ్చాయి, అన్ని లాంగ్వేజ్ వైజ్ గా ఎంత వచ్చాయి, మొత్తం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం వైజ్ గా నిన్న డే 1 వచ్చేసి ఇండియా వైడ్ గా దాదాపు 25,000 షోలు అయితే వేశారు టాక్సిక్ మూవీకి. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ లో కలిపి. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎక్కువగా హైయెస్ట్ కలెక్షన్స్ కన్నడ నుంచి లేకుంటే తెలుగు నుంచి వస్తాయి అనుకుంటే తప్పు, హిందీ నుంచి అయితే వచ్చాయి. హిందీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కంటే మించి అయితే వచ్చాయని చెప్పాలి. 40 crores వస్తాయి అనుకుంటే మాత్రం ఏకంగా 60 కోట్ల పైగా గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది డే 1 కలెక్షన్స్. 60 కోట్ల పైగా డే 1 కలెక్షన్స్ అనేది ఓన్లీ హిందీ నుంచి వచ్చాయి. నెట్ వచ్చేసి దాదాపు 55 కోట్ల నెట్ అయితే రావడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన దురంధర్ మూవీ తప్పితే మరి మీకు కూడా 50 కోట్ల నెట్ అనేది దాటలేదు ఈ 2026 లో. ఆ రేంజ్ లో డే 1 రావడం, అది కూడా ఇదైతే సీక్వెల్ అయితో లేకుంటే వచ్చిన మూవీ కూడా కాదు. అలాగే పెద్ద బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్, అలాగే బిగ్గెస్ట్ మ్యూజిక్ హిట్ అయిన ఆల్బమ్ కూడా లేదు. కేవలం యశ్ అనే పేరుతో వచ్చిన కలెక్షన్స్ చెప్పాలి హిందీ నుంచి ఎస్పెషల్ ఇదైతే. అలాగే తమిళ లా మనకి రీసెంట్ గా వచ్చిన సూర్య మూవీ విశ్వనాథ్ సన్ కంటే ఎక్కువగా దాదాపు 7 కోట్ల గ్రాస్ అనేది ఓన్లీ తమిళనాడు ఏరియా నుంచి అయితే రావడం జరిగింది. తెలుగు నుంచి చూసుకుంటే దాదాపు 16 కోట్ల నెట్ రావడం జరిగింది. గ్రాస్ వచ్చేసి 20 కోట్లు. అంటే మన తెలుగు ఆడియన్స్ ఆ మూవీ ఎలా ఉన్నా కూడా ఫస్ట్ చూడడం అయితే ముందుంటారు పాన్ ఇండియా మూవీస్ లో, క్రియేట్ అయిన మూవీస్ లో. దీనికైతే ప్రూవ్ అయితే చేశారు. 20 కోట్ల గ్రాస్ అనేది మన తెలుగు స్టేట్ నుంచి అయితే ఇచ్చారు. అలాగే కన్నడ నుంచి దాదాపు 24 కోట్ల నెట్ రావడం జరిగింది. గ్రాస్ వచ్చేసి దాదాపు 28 కోట్లు అయితే ఉంటది. సో ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. కన్నడ లాంగ్వేజ్ టాప్ 2 అయితే ఉంది, టాప్ 1 కేజీఎఫ్ 2 అయితే ఉంది. సో ఈ విధంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి దాదాపు 1.5 కోటి అయితే వచ్చాయి గ్రాస్. సో 5 లాంగ్వేజెస్ మొత్తం కలిపి అయితే ఈ విధంగా అయితే ఉంది కలెక్షన్స్ మన ఇండియాలో. మొత్తం ఇండియా వైడ్ గా చూసుకుంటే 100 crores నెట్ అనేది అయితే కలెక్ట్ అయితే చేసింది. గ్రాస్ వచ్చేసి 120 కోట్లు ఓన్లీ ఇండియాలోనే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ ని యాడ్ చేయట్లే. ఇండియాలోనే దాదాపు 120 కోట్లు వచ్చాయి అండ్ ఓవర్సీస్ కలెక్షన్ దాదాపు 20 కోట్లు అయితే యాడ్ అయ్యాయి. ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు ఓవర్సీస్, బట్ అయినా కూడా 20 కోట్లు అయితే వచ్చాయి. దాదాపు 140 కోట్ల డే 1 అంటే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్ గా. మరి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిందని చెప్పాలి. నేను 120 crores ఫైనల్ గా వస్తుంది అనుకున్నా వరల్డ్ వైడ్, బట్ ఓవర్సీస్ కూడా దాదాపు 15 నుంచి 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా డే కంప్లీట్ కాలేదు ఓవర్సీస్ ది, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఒక 18 నుంచి 20 కోట్లు ఉంటాయి. అంటే దాదాపు ఒక 140 కోట్ల గ్రాస్ అనేది అయితే డే 1 కలెక్షన్స్. మరి ఇది డే 1. మరి మీరేమంటారు డే 1 గురించి కింద కామెంట్ అయితే చేయండి. అలాగే డే 2 ఎలా వస్తాయి అనేది కింద మా ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను.